హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాయ్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని ఇస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి బాయ్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కార్తికేయ సినిమా భలే వాయువేగం సినిమా నుంచి అయితే ట్రైలర్ అయితే వచ్చేసింది బాయ్. నిజానికి ట్రైలర్ అయితే మొత్తం డబ్బు చుట్టూనే తిరుగుతుంది, కానీ అంటే ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకు నచ్చింది. కాకపోతే కొన్ని లూప్ పాయింట్లు కూడా నేను చెప్తాను. నిజానికి ట్రైలర్ ఎక్సలెంట్గా ఉంది బాయ్. చాలా రోజుల తర్వాత నిజంగా కార్తికేయనని ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చూడడం నాకు తెలిసి ఈ ట్రైలర్లోనే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సినిమాల నుంచి నాకు తెలిసి నాని సినిమాలో విలన్గా చేసినప్పుడు ఆయన క్యారెక్టర్ అయితే సూపర్ అనిపించింది నాకు. ఆ తర్వాత నాకు తెలిసినంత వరకు ఈ సినిమాలోనే అప్పుడెప్పుడో వచ్చిన RX 100 తర్వాత ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ కొంచెం డిఫరెంట్గా అన్నట్టుగా అనిపించింది భయ్య. కాకపోతే కొంచెం డబ్బా కొట్టిన మ్యాటర్ ఏంటంటే ఎంతసేపటికి డబ్బు మీద నడుస్తుంది. ఇలాంటి స్టోరీస్ కొంచెం నార్మల్గా మనకు తలకెక్కకపోగా కొన్నిసార్లు రివర్స్ అయిపోతాయి భయ. అదొక్క చిన్న భయం అయితే ఉంది. మనం ఇంకోటి వచ్చేసి ఈ యాక్టర్ని గుర్తుపెట్టారా భయ, మనకు హ్యాపీ డేస్ సినిమాలో ఎప్పుడెప్పుడో కనిపించాడు, ఆ తర్వాత కొద్ది సినిమాల్లో కూడా కనిపించాడు. లాస్ట్ ఫైనల్ టచ్గా మనకంటే ట్రైలర్ ఫైనల్ టచ్గా ఏనా ఎమోషనల్ డైలాగ్ అయితే మా నాన్న కోసం చేస్తాం మీ నాన్న కాదు అని చెప్పేసి ఓ డైలాగ్ అయితే ఎత్తుంది భయ. అక్కడ ఆయన ఎక్స్ప్రెషన్ నిజంగా కార్తికేయన్ ఎక్స్ప్రెషన్ సూపర్ అనిపిస్తుంది. పాపం చాలా ఫీల్ కూడా వస్తుంది అక్కడ. ఓవరాల్గా ట్రైలర్ అయితే సూపర్ అనిపించింది భయ. అంటే కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కాకపోతే ఒకటే మ్యాటరు, డబ్బు చుట్టూనే తిరుగుతుంది స్టోరీ అనేది మాత్రం అయితే అర్థమవుతుంది. మరి చూడాలి మే 31వ తారీఖున సినిమా ఏ రకంగా ఉండబోతుంది అని చెప్పేసి. అంటే మనకు ట్రైలర్లో చూపించిన విధంగానే ఉంటుందా, లేకపోతే కొంచెం ఎమోషనల్ సీన్లతో అయితే ఉంటుంది అని చెప్పేసి కూడా. కాకపోతే వాళ్ళు ఎంత ఎమోషనల్ సీన్లు అంటే మధ్య మధ్యలో చూపించినా కూడా ఎక్కువ శాతం డబ్బు మీదే తిరగడంతో నాకు కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. మిగతా చూడాలి మరి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకైతే సూపర్గా నచ్చింది భయ్. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే కార్తికేయన్కి నిజంగా మంచి సినిమా ఇది అవ్వాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను భయ్.